ఇచ్చింది నాకు రాజ్యం హక్కు ఇచ్చింది. దీంట్లో నాకు నీకేం తప్పు అనిపించింది చెప్పు. ప్రచారం కోసం మత మార్పు చేస్తారు. ఎవరు మతం దీని మీద రాపించిందా? మతం దీని మీద రాపించినా కొడతాం వల్ల. అందరికీ వందనాలు. ఈరోజు తాడ్పత్రిలో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జయరాజ్. తాడిపత్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో పాస్టర్గా ఉన్నాడు. పీవీసీ పైపులతో ఒక స్టాండ్ చేసుకొని నడుచుకుంటూ దేవుని మాటలను ఈ విధంగా ప్రదర్శిస్తాడు. మైక్లో యేసు ప్రభు గురించి చెప్పడు, కరపత్రాలు పంచడు. ఈరోజు ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉంటే ఓ వ్యక్తి అతన్ని ఆటంకపరిచి మత ప్రచారం చేస్తున్నావంటూ చాలా చులకనగా మాట్లాడినాడు. తన బైక్తో గుద్ది గాయపరచడానికి ప్రయత్నించాడు. అక్కడ జరిగిన సంఘటనను వీక్షించండి. ఈ విధంగా సేవ చేసే వారి కొరకు ప్రార్థించండి. మతం దీని మీద రాపించినా నేను. దీంట్లో ఏం తప్పు నీకు అనిపించింది? దీంట్లో నీకు ఏ తప్పు కనిపించింది చెప్పండి. దీంట్లో నీకేం తప్పు అనిపించింది? ఏం అవసరం ఉంది నీకు? ఇది తిడితే నీకేం ప్రాబ్లము? నీకేం ప్రాబ్లము? మత ప్రచారం. అది మత ప్రచారం నేను చెప్పినా నీతో. ఇది మత ప్రచారం కాదనేది, ఇది దేవుని మార్గం అంతే. నువ్వు నమ్ముతే నమ్ము, లేకుండా లేదు. నువ్వు నమ్ముతే నమ్ము, లేకుండా లేదన్నా. చేసుకో. అరే అంటే నాకు బయట తిరిగే స్వేచ్ఛ లేదా? తిరుగుతానులే. ఇది నా ఇష్టం అయ్యా. రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చిందన్నా. రాజ్యాంగం హక్కు ఇచ్చింది నాకు. తన ఇష్ట దైవాన్ని ఎవరైనా ప్రకటించుకోవచ్చని. నేనే తప్పుడు పని చేయలేదు. నేను తప్పుడు పని చేయలేదు కదా. నేను చెడు పనులు ఆపించినా. సరే చదువు, దీంట్లో ఒకటి చదువు. ఏ తప్పు చదువు. దీంట్లో ఏ తప్పు చెప్పు. మళ్ళీ ఎందుకు తిడుతున్నావు నన్ను? నన్ను ఎందుకు తిడుతున్నావు? అసలు నీకేం అధికారం ఇచ్చాడు? ఎవరు నీకు అధికారం ఇచ్చింది నన్ను తిట్టే అధికారం? నీకు అధికారం ఇచ్చేది ఎవరన్నా? నీకు అధికారం ఇచ్చింది ఎవరు? అవునా? నేను రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేదు నాకు. నేను ఊరికి పోతున్నానా? ఊరికే పోతున్నా. నేను పిలిచలే. మత ప్రచారం అంటే నీకు కరపత్రిక పంచలే. అంటే మేము ఉన్నాం కదనా? మేము ఉన్నాం కదా అన్న. నేను రోడ్డు మీద పోతున్నానన్నా. ఇది అందరికి ఇప్పుడు పోతానన్నా. నేను పోతుంటే ఈయన పిలిచి తిడుతున్నాడు, నోటికొచ్చి తిడుతున్నాడు. నేను రోడ్డు పోతున్నానన్నా. నేను ఎక్కడ నిలబట్లే. అవునన్నా, నేను ఎక్కడ నిలబడలే. పోతానన్నా. పోయేటోళ్ళు పిలిచి తిడుతున్నాడు. పోయేటోళ్ళు పిలిచి తిడుతున్నాడు. సో ఎటు తిడుతున్నాడు? అది నీకు నేర్పించాడయా? ప్రేమించమన్నాడు అంతే. అయ్యో నేను పోతానన్నా. నేను పోతా పిలిచి తిడుతున్నాడు. సో ఎటు తిడుతున్నాడు? నీకు అది నేర్పించాడన్నా. నీకు నన్ను తిట్టే అధికారం నీకు కోరిచ్చినారు. నన్ను తిట్టే అధికారం నీకు కోరిచ్చినారు. నా రాజ్యాంగం హక్కు ఇచ్చినన్నా. తప్పు ఉంటుంది. చూడు చూడండి, గుర్తుతా నన్ను బండితో గుర్తా ఆడినా. నోటికొచ్చిన తిడుతున్నాడు. నేను ఊరికి సైలెంట్ గా నడుచుకుంటూ పోతాను. నేను నడుచుకుంటూ పోతాను. నేను నిలబడి ఏడా? నేను నిలబడితే నా తప్పు అవుతుంది. అంటే మనం తిడతావా? బండితో గుర్తావు నువ్వు? అంటే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా? మేమేం దౌర్జన్యం చేసామన్నా? మేమేనా? ఇలా పోతున్నాను నేను. నా పని నేను పోతున్నాను. నా పని పోతున్నాను. పిలిచి తిడుతున్నాడు నా. చూసినారా? ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రము. ఇది పరిస్థితి. నేను నా కొద్ది నేను సైలెంట్గా బోట్ ఎత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి పిలిచి నిష్కారంగా నోటుకొచ్చిన తిడుతున్నాడు. వాళ్ళ దేవుడు 8వ తారీఖు 4వ నెల 2025 గంటల 18 నిమిషాలకు ఇది గాంధీ కట్ట కాడ జరిగింది ఈ సంఘటన. దేవుడు మాటలను దీవించును గాక. ఆమేన్.